హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 83. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఇంట్లో వాళ్ళందరూ షాపింగ్ కోసమని టౌన్కి వెళ్ళారు. గౌతమ్ ఏదో పనితో బయటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో మీరా, మంజు ఇంకా బామ్మ మాత్రమే ఉన్నారు. బామ్మ మీరాకి, మంజుకి రాజారావు గారి చిన్నప్పటి విషయాలు, సీత గురించి అన్నీ చెప్తూ ఉంది. మొదట సూరమ్మత్త మాటలు మీరా బాగానే వింటూ ఉంది. కానీ కాసేపు అయ్యాక వినడం మానేసి గుమ్మం వంకే చూడడం మొదలుపెట్టింది. ఇంట్లో పనివాళ్ళు కూడా లేరు. ఇంట్లో పని ఎక్కువ లేదని చెప్పేసి ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరా పెళ్లి వల్ల చాలా పనులు ఉంటాయని సీత పని వాళ్ళందరికీ ఒకరోజు సెలవు తీసుకోమని చెప్పింది. దాంతో రఘు కూడా ఏదో పని ఉందని చెప్పి బయటకి వెళ్ళాడు. మిగతా పని వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయారు. ఏంటి మీరా అలా గుమ్మం వైపు ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నావు అని అడిగింది మంజు మీరాని గమనిస్తూ. అమ్మ వాళ్ళ కోసమా అని అడిగింది బామ్మ. కాదు బామ్మ, ఆ అబ్బాయి పొద్దుననంగా వెళ్ళాడు. పొద్దున ఏమీ తినలేదు కూడా. ఇప్పుడు సాయంత్రం అవ్వొస్తుంది, ఇంకా ఇంటికి రాలేదు. వదిన ఏమో వస్తాడు, వచ్చాక అన్నం పెట్టు అని చెప్పింది అని గుమ్మం వంకే చూస్తూనే సమాధానం ఇచ్చింది మీరా. మీరా, నాకొక విషయం అర్థం కాలేదు. నువ్వు అన్నయ్యని అంతగా తిడతావు కదా అని మంజు అంటూ ఉంటే, అన్నయ్యనా? నేను రఘు అన్నని ఎప్పుడు తిట్టాను అని అడిగింది మీరా. రఘు అన్నని కాదు, గౌతమ్ అన్నయ్యని అని అంది మంజు. ఆ అబ్బాయి నీకు అన్నయ్య ఎలా అవుతాడు అని అడిగింది మీరా. పిలిస్తే అవుతాడులే, కానీ నా క్వశ్చన్ అది కాదు అని అంది మంజు. మీరా క్వశ్చన్ అంటే ఏంటో అడగబోయింది. అప్పుడే మంజు తనని ఆపి, ఆగు, క్వశ్చన్ అంటే ఏంటి అనేదే కదా నీ ప్రశ్న. క్వశ్చన్ అంటే ప్రశ్న అని అంది మంజు. ఓ, క్వశ్చన్ అంటే ప్రశ్న. నువ్వేం ప్రశ్న అడిగావు అని అడిగింది మీరా. అదే, గౌతమ్ అన్నయ్య అంటే నీకు గిట్టదు, కొట్టుకుంటూ ఉంటారు ఇద్దరు. మరి ఇప్పుడు గౌతమ్ అన్నయ్య కోసం ఇంతలా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకు ఎదురు చూస్తున్నావు గౌతమ్ అన్నయ్య కోసం? ఎందుకు అంత కేర్ అని అడిగింది మంజు. నాకేం ఆ అబ్బాయి మీద కేర్ ఏం లేదు, కాకపోతే వదిన చెప్పింది కదా అందుకని అంతే అని మీరా కొంచెం దిగులుగా అక్కడే కూర్చుంది. తన చేతిలో పుస్తకం ఉన్నా తను చదవటం లేదు, గుమ్మం వంకే చూస్తూ ఉంది. సూరమ్మత్త మీరాని గమనిస్తూ ఉంది. గౌతమ్ గురించి ఇంతలా ఎందుకు ఆలోచిస్తున్నావు మీరా నువ్వు? మంజు చెప్పినట్టు ఎదురు పడ్డప్పుడల్లా కొట్టుకుంటారు. నిజం చెప్పాలంటే ఆ అబ్బాయిని చూస్తే నాకు వాడితో కొట్లాడాలనే ఉంటుంది. కానీ ఒక్క రోజులోనే చాలా దగ్గరి వాళ్ళ అనిపించాడు, ఇంట్లో వాళ్ళ అనిపించాడు అని సూరమ్మత్త తన మనసులో అనుకుంది. అలాగే మీరా అలా గౌతమ్ గురించి ఎందుకు ఆలోచిస్తుందో అని ప్రశ్నించుకుంటూ ఉంది. అప్పుడే ఆ ఇంట్లోకి 5 వచ్చారు. వాళ్ళు నల్లగా ఏదో డాంబార్ పూసిన రంగులో నల్ల తుంబబోతుల్లా ఉన్నారు. ఒక్కొక్కడు 90 కిలోలు ఉన్నా ఆశ్చర్యం లేనట్టుగా ఉన్నారు. వాళ్ళని చూస్తూ ఉంటేనే మీరాకి చాలా భయం వేసిస్తుంది. తను వెళ్ళి బామ్మ వెనక దాక్కుంది. బామ్మ అక్కడే నిలబడి ఒక అడుగు ముందుకు వేసి, ఇంట్లోకి వచ్చే ముందు బయట నిలబడి పిలవాలని తెలీదా? ఎవర్రా మీరు అని గట్టిగా అడిగింది. మేమెవరైతే నీకెందుకే ముసలి, పక్కకు తప్పుకో, మాకు కావాల్సింది నీ వెనకుంది అని అన్నాడు ఆ 5 ఒకడు. మీరానా? ఎవర్రా మీరంతా? నా ఇంట్లోకి వచ్చి నా మనవరాలనే తీసుకెళ్తా అంటున్నారు. చెమడాలు వలిచేస్తా ఒక్కొక్కడివి, ఏమనుకుంటున్నారో అని అంది సూరమ్మత్త. ఏ ముసలి, మాటలు చాలే కానీ పక్కకు తప్పుకో, లేదా మా 5 చూసావా? నువ్వు లేచి నిలబడేసరికి మేమందరం నిన్ను చంపేయగలుగుతాం. నీకు ప్రాణాల మీద ఆశుంటే పక్కకు తప్పుకో అని బెదిరించాడు ఒకడు. ఏంట్రా పక్కకు తప్పుకునేది? వెదవన్నర వెదవ, సొంట అంట్ల వెదవ, నెల తక్కువ వెదవ, పోరా బయటికి
అని తనకి తెలిసిన తిట్లు అన్నీ తిట్టింది సూరమ్మత్త. ఏ ముసలి, ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అని కోపంగా అన్నాడు ఒకడు ముందుకు వచ్చి. ఇప్పటికే చాలా తక్కువ మాట్లాడారా, ప్రాణాల మీద నాకు కాదురా, నీ కాసుంటే ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపోండి, లేదా మర్యాదగా ఉండదు అని అంది సూరమ్మత్త. ఐదుగురిలో నలుగురు వాళ్ళని 4 దిక్కుల్లో నుంచి చుట్టుముట్టి నిలబడ్డారు. 5వ వాడు మాత్రం ముందుకు వచ్చి, అంత పొగరు పనికిరాదు ముసలి, దాన్ని మాతో పంపించు అని ముందుకు వెళ్ళి మీరా చెయ్యి పట్టుకోబోయాడు. వాడిని చూడగానే మీరా ఎంతగా భయపడిపోయింది అంటే అసలు వణుకుపోతూ ఉంది. నేను రాను అంటూ మెల్లిమెల్లిగా అంటూ ఉంది. మంజు తన దగ్గరికి వెళ్ళి తనని గట్టిగా పట్టుకుంది. బామ్మ వెంటనే తన చేతి కర్రని 5వ వాడి చేతి మీద గట్టిగా కొట్టింది. దాంతో ఆ 5వ వాడు అమ్మా అంటూ తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. తన చేతిని చూస్తూ ఉన్నాడు. అది అంతా ఎర్రగా అయిపోయింది. ఇప్పుడు చెప్పరా, ఎవర్రా ముసలి, ఒక్క దెబ్బ కూడా తట్టుకోలేకపోయా, నువ్వేం మనిషివిరా అని అంది సూరమ్మత్త. అన్నా, నీకేం కాలేదు కదా అని అడిగాడు ఒకడు. పట్టుకొని రండ్రా వాళ్ళని, ముందు ఈ ముసలి దాన్ని పట్టుకొని దాని కర్ర విరగొట్టండి అని అన్నాడు. ఆ నలుగురు 4 వైపుల నుంచి వచ్చేసరికి బామ్మ ఇద్దరిని అడ్డుకోగలిగింది, కానీ మరో ఇద్దరిని అడ్డుకోలేకపోయింది. ఇద్దరు వెనక నుంచి వచ్చి ఒకరు మంజుని పట్టుకొని వెనక్కి లాగేశారు. మంజు కూడా వాళ్ళని అడ్డుకోవడానికి సాయశక్తులా ప్రయత్నించింది. ఇంకొకడు మీరాని గట్టిగా చేత్తో పట్టుకున్నాడు. దాంతో మీరా వాడి చేతుల్లో నుంచి తన చేతుల్ని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. వదులు నన్ను, నేను రాను నీతో, నన్ను వదిలేయి అని భయపడుతూ అంది మీరా. మరి తర్వాత ఏం జరగబోతుందంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని అండ్ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి. ఈ స్టోరీలో మీకు ఏం నచ్చిందో కామెంట్ కూడా చేసి నాకు చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ని ప్రెస్ చేసి స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.